వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరిన తర్వాత బయలుదేరి ఈరోజు మార్నింగ్ నెల్లూరుకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది. నిన్న తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళ పంపలన్నీ మునిగిపోయినట్టు ఒక 100 మందితో మీటింగ్ పెట్టుకొని 20 మంది చేత మాట్లాడించి నానా యాగి చేశారు. ఏదో నేను వాళ్ళ అబ్బా సొమ్ము ఎత్తుకొని పోయినట్టు. నేను 1999లో తెలుగుదేశం పార్టీలో అల్లూరు నుంచి గెలిచి మంత్రిని అయ్యాను. ఆ రోజు నుంచి చంద్రమోహన్ రెడ్డికి పాపప్పుడు 60 కేజీలు ఉన్నాడు. ఆ రోజు నుంచి కడుపులో యాతనతో ఈ రోజుకి 35కో 36కో వచ్చినాడు. ఆయన నా మీద చంద్రబాబుకి ఉన్న ఈ లేని చెప్పి 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 నన్ను దూరం చేశారు. నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుంటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరీ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి సర్వేపల్లి టికెట్ తెచ్చుకొని ఆయన మీదనే నిలబడి జిల్లాలో మొత్తం 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకుంది. దానికంతా పాపం సహాయపడింది చంద్రమోహన్ రెడ్డి గారేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్ళా 2009లో ఆయన మీదనే తిరిగి డబుల్ మెజారిటీతో గెలిచాను. ప్రజలతో ఎప్పుడు కూడా సత్సంబంధాలు మంచితనం ఉంటే ప్రజలు ఎప్పుడు రెండోసారైనా మూడోసారైనా కూడా గెలిపిస్తారు. పాపం మా చంద్రమోహన్ రెడ్డి గారిని వరుసపెట్టి 4 సార్లు ఇంటికి పంపించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ప్రేమ, పాలిట్ బ్యూరో ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఈ 2 జాలవని మళ్ళా మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు. సరే, దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు. నేను ఒకడిని ఈడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు కొన్ని పదవి ఇస్తానని చెప్పాడు. సరే, ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను. కానీ ఈయన పోయి రోజు ఆయన చెవిలో ఊదేది, అయ్యా ఆయనకి పదవి వద్దు. ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు చల్లంగా నారాయణ గారిని అందరినీ మేనేజ్ చేసి వాకాటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేశాడు. ఆయన ఒకటి తీసుకున్నాడు, ఇంకొకటి రవిచంద్రకి ఇచ్చారు. అంటే నేను వాళ్ళ 3 కంటే తక్కువ. నా వల్ల తెలుగుదేశం పార్టీ 2014లో పునర్వైభవం సాధించుకుంది. ఒక 2 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొచ్చాను. కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను. నన్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఎన్నో అవమానాలకి గురి చేశారు. అయినా కూడా 5 సంవత్సరాలు నేను ఓర్చుకొని ఆ పార్టీలో ఉంచేదానికి కూడా వీళ్ళు కుట్ర. నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవూర్. నాకు ఈ 2 ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు. అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత పార్టీని పికప్ చేశాను, చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఈయన సడన్గా ఈయన అనుచరులు అందరికి, చాలామంది అనుచరులు ఉన్నారు ఈయనకి, అందరికీ ఉన్నారు ఇక్కడ రూరల్లో వచ్చిన ఇబ్బంది. వాళ్ళందరితో ఒక స్టార్ట్ చేసేసాడు. మాకు అర్థమవుతూ ఉంది, రోజు రోజుకి వాళ్ళు ఎవరు ప్రచారంలో పాల్గొనటం లేదు, మాకు సహకరించడం లేదు. ఈ విషయం చెప్దామని నేను చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను, నేను వస్తున్నాను అమరావతికి, ముఖ్యమంత్రి గారిని కలవాలని. అక్కడికి పోయి ఏం మేనేజ్ చేశాడో, ముఖ్యమంత్రి గారిని నన్ను కలవనీయకుండా చేశాడు. ఆ స్టార్టింగ్లోనే గేటు దగ్గరనే ఆయనకి లేదు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పి నన్ను 1 గంట సేపు అక్కడ నిలబెట్టారు. నేను తర్వాత లోపలికి పోయాను.
నన్ను పిలిపించారు, నీకు పార్లమెంట్ అయినా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మన కృష్ణ గారి బ్రదరు ఆయన ఫోన్ చేసి పిలిచాడు. ఆదిశేషగిరిరావు దగ్గరికి పోయాను. అయ్యా నాకు చెప్పాడు, నీకు వాళ్ళతో పని లేదు, పార్లమెంటు సీట్ ఖాయమైంది, 17th నాడు అనౌన్స్ చేస్తారు, నువ్వు వెళ్ళిపో నెల్లూరుకి, ఎందుకు సీఎం గారు కలవరు ఈరోజు ఎవరిని అని చెప్పాడు. నేను నెల్లూరుకు బయలుదేరి నేయర్గా వచ్చి లోపల అనౌన్స్ అయినట్టుగా వచ్చింది. పోనీ అదేదో కనుక్కుందామని చెప్పి నేను బయలుదేరితే ఈ లోపల ఇక్కడ ఆగాయత్వం చేసేసాడు. ఆయన వెళ్ళిపోయాడు, పరారైపోయాడు, అది అయిపోయాడు, ఇది అయిపోయాడు అని చెప్పి. మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి నన్ను బయటికి పంపించాలా, ఆయన ఒక్కడే ఉండాలా, ఈ జిల్లాలో ఒక సీటు రాకున్నా కూడా ఆయన నాయకత్వం ఉంటుంది, పొరపాటున చంద్రబాబు నాయుడుకి అధికారం వస్తే ఈ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇస్తాడు, 5వసారి ఓడిపోయినా మంత్రి పదవి నాకే ఇస్తాడు, ఒకవేళ ఆయన అధికారంలో రాకపోతే జిల్లాలో నాకు నోరు ఉంది కదా, ఆ నోటితో నేను బతకగలను, ఆ నోరును ఉపయోగించుకొని నేను ఆ ఇండస్ట్రీస్ కాడ ఆ పోర్ట్లో వాటిల్లో దండుకుంటా కూడా బతకగలను అని చెప్పే పరిస్థితిలో ఆయన అందరినీ ఒకసారి చూసినట్లయితే విపిఆర్ తెలుగుదేశంలోకి వస్తున్నాడు, ఆయన్ని తెలుగుదేశంలోకి రానియకుండా సాగనంపాడు. రామనారాయణ రెడ్డి వచ్చి ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆడ ఇంకొక బుడ్డ నాయకుడిని ఒక ఆయన్ని పెట్టి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన్ని పంపించాడు. తర్వాత నేను మొండుకేసుకొని పని కట్టుకొని నన్ను తరిమాడు. నేను పోయేవాడిని అయితే అంత ఉధృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు, నేను నేరుగానే పోయేవాళ్ళొచ్చు. నేను అందరినీ ప్రోత్సహించి కొత్త వాళ్ళని తీసుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండేవాడిని. ఈయన గెలిచేటట్టున్నాడో, ఊపు వచ్చింది, ఎట్టయినా ఈయన్ని డిస్టర్బ్ చేసి తరిమేయాలా అని చెప్పి ఒక పథకం ప్రకారం చేసి నన్ను పంపే ఏర్పాటు చేశాడు. దాంట్లో అతను సఫలీకృతం అయ్యాడు. అంతవరకు రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళా 5వసారి కూడా ఆయన పాత ఇదే చూడబోతున్నాడు. 10 సీట్లకి నష్టం కలిగిస్తున్నాడు, 10కి 10 సీట్లు కూడా తెలుగుదేశం జిల్లాలో ఓడిపోబోతూ ఉంది. ఇంకపోతే నా పైన పని కట్టుకొని ఆరోపణలు చేశాడు, ఏదో 40 కోట్లు వీళ్ళ తాత ఆస్తో లేకుంటే ఇంకెవరి తాత ఆస్తో నేను ఎత్తుకొని పోయానని. నాకు 5 సంవత్సరాల నుంచి 50 కోట్ల రూపాయలు బిల్లులు రావాలి, ఇయ్యాలిస్తాం, రేపిస్తాం, ఇయ్యాలిస్తాం అంటాం, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. మాది ఒక టన్నల్ పని జరుగుతుంటే 7 కోట్లు మాత్రం బిల్లు ఇచ్చారు. అంతకు పైన ఇచ్చి ఉంటే నేను ఈరోజే రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను. ఆయనకు ఒక పేపర్ దొరికింది కదా అని చెప్పి ఆ పేపర్లో ఉన్న ఈ లేని కల్పించి వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత కట్టుకథలన్నీ రాయించాడు అతను.